పెళ్లి చేసుకున్నా కానించి ఇప్పుడు వరకు కూడా ఎన్నిసార్లు అనుమానిస్తూనే చంపావు నువ్వు నన్ను. ఎన్నాళ్ళు అలాగా? ఇంకా పిల్లల్ని అర్థం చేసుకోకపోతేనే ఏమైనా చూసావా? పోనీ చూసి పట్టుకున్నావా? చెప్పు. పట్టుకుంటే సర్లే ఇది పట్టుకున్నాను నేను, అది తప్పు చేసిందని అన్నావు అనుకో, నీ కాళ్ళ కింద దూరి వెళ్ళిపోతాను. అయినా కూడా నువ్వు నన్ను ఎంత హింస పెడుతున్నావు. నువ్వు పొద్దున రేషన్ కాంచి రెక్కల కష్టం మీద అలాగా ఓపికగా ఈడ్చుకొస్తున్నాను. రేపు నాకు వంగితే ఎవడు చూస్తాడు అనేది ఎవరికీ తెలియదు. ఇక్కడ ఈ అనుమానంతో అలాగ పీక్కు తింటున్నావు నువ్వు నన్ను. ఎవరిదైనా మనకి తప్పుగా అన్నానంటే నేను ఇంకెప్పటికప్పుడు ఆలోచించుకుంటాను. నిన్ను ఎప్పుడు తప్పు చేయలేనప్పుడు నేను ఎవరికి భయపడాలని. నీకు భయపడుతున్నాను. అక్కడికి వెళ్ళొద్దన్నాడు, ఇక్కడికి వెళ్ళొద్దన్నాడు, నేను గుద్ద నోరు మూసి కూర్చుంటున్నాను. నేను తప్పు చెయ్యిపోయినానా? అవును, నీ ఉద్యోగం చేసి సంపాదిస్తాను, నువ్వు కూర్చొని చెప్తే కానీ. ఎందుకంటే సంపాదిస్తున్నాను కదా, అందుకు నీకు లోకువా. అవును మరి, అక్కడైనా రెక్కల కష్టం చేస్తేనే కానీ మాకు ఎవడు జీతాలు ఇవ్వడు. ఆడెందుకు ఫోన్ చేశాడు, ఈడెందుకు ఫోన్ చేశాడని నీలా అనుమానం చెప్పగా మాట్లాడం మేము. లేదంటే అక్కడ మంచం మీద పడుకుంటే ఫ్రీగా డబ్బులు ఇచ్చారు ఎవరును. పియ్యెట్టి పేడెట్టి చేస్తేనే వస్తున్నాయి మాకు. అయినా కూడా మా మీదే ఉంటుంది. అది అక్కడ ఏం చేస్తుంది? ఏ పని ఉండదు. ఫ్రీగా ఇచ్చేసాడు 40,000 జీతం. పొద్దులేసిన కానీ అర్ధరాత్రి లేదు, మధ్యలో తెరవలాగా ఎప్పటికప్పుడు ఏదో పని చేసుకుంటూనే ఉన్నాను. ఎందుక రేపు రెంట ఎలా కట్టాలి, రేపు జీవితం ఎలా నడుస్తుందని బాధపడుతూనే ఉన్నాను. నీకేమి లింగి పంచి కట్టుకుని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాను. మీరు ఇక్కడ ఉన్నవాడు పడుతున్నాం మేము. మా బాధలు ఎవడు చెప్పుకోవాలి? పిల్లలని పిచ్చుకు లేకుండా ఏదో జీవితాలు ఎలా బతుకుతున్నా కూడా ఇంక ఈ అనుమానం చెబుతూనే మమ్మల్ని పీక్కు తినేస్తున్నాడు రాత్రులు పగలున్నాం. ఎవరైనా మాట్లాడితే పోయే వర్షం ఉండదు. మాట్లాడరా మనిషి అన్న తర్వాత ఎవరైనా మాట్లాడతాడు. నా జీవితంలో నా జీవితాన్ని నేను ఎందుకు ఇలాగా కర్మ కాలిపోయిందో నాకు అర్థం కావట్లేదు. ఇంత అనుమానంతో నేను నా జీవితాన్ని ముందు తీసుకున్నాను. నేనేమైనా చచ్చాను అనుకో, అక్కడితో అయిపోతాను అనుకోడు, అప్పుడు కూడా రంకులు కడతారేమో. ఇంకా భరిస్తున్నాను కదని చెప్పేసి ఇంకా నన్ను పీక్కు తింటున్నారు. ఎన్నాళ్ళని ఇలాగా ఆడదాన్ని ఉచిరి పడితే ఏమేసి ఇంటి అచ్చిరి వస్తుంది.